ప్లాట్ సెంటర్కి వచ్చేసాం సింపుల్గా, ఎవరికి హడ్డీలు లేదు. కాకపోతే మేము ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్లో వేస్తారో వాళ్ళు మా స్టేషన్కి, మా అంటే ఫెసిలిటేషన్ కౌంటర్ కదా మాది, ఆఫ్లైన్ వాళ్ళకి డీడీలు తీసుకొని వచ్చేస్తే మేము త్వరగా చేసిస్తాం. అర్ధరాత్రి వరకు మొత్తం త్రూ అవుట్ ద క్లాక్ మేము ఈరోజు, రేపు, ఎల్లుండు 9వ తారీఖు వరకు త్రూ అవుట్ ద క్లాక్ పనిచేస్తాం. ఇంకెక్కువ రష్ ఎక్కువ ఉంటే అడిషనల్ కౌంటర్స్ కూడా మేము పెడతాం. అంటే ఇప్పుడు అందుకని రష్ చూస్తున్నాము. ఒకవేళ ఎక్కువ మంది ఇంటెంట్ అప్లికెంట్స్ వస్తే ఎక్స్ట్రా కౌంటర్స్, ఎక్స్టెన్షన్ కౌంటర్స్, అడిషనల్ కౌంటర్స్ పెట్టేసి అందరినీ ఫెసిలిటేట్ చేస్తాం. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఆన్లైన్ చలాను వాళ్ళకి తీస్తాం, కట్టుకొని వచ్చేసేస్తే వెంటనే ఎంటర్ చేసేసి డౌన్లోడ్ చేపిస్తాం. తిరుపతి జిల్లాలో 227 మద్యం షాపులు నోటిఫై చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. దీనికి సంబంధించి ఈ 227 మద్యం షాపులు 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉండటం జరిగింది. తిరుపతి అర్బను, తిరుపతి రూరల్, చంద్రగిరి స్టేషన్, పుత్తూరు స్టేషన్, శ్రీకాళహస్తి, నాగలాపురం, గూడూరు, వాకాడ, సూలూరుపేట, నాయుడుపేట అండ్ వెంకటగిరి. దీనికి సంబంధించి 227 షాపులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు స్వీకరణ కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మేము ఫ్లెక్సీ రేటింగ్ కూడా జరిగింది. అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్, దరఖాస్తుదారులు సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం విస్తృతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ అప్లికేషన్ రిసీవ్ సెంటర్ ఉంటుంది, ఆఫ్లైన్ అప్లికేషన్ది. ఎవరు వచ్చినా సరే అప్లికెంట్ దారులు వాళ్ళకి ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో ఫెసిలిటేట్ చేస్తాం, వాళ్ళందరికీ గైడ్ చేస్తాము. తర్వాత మనకి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పట్టణంలో, మండల కేంద్రంలో కూడా ఈ వెబ్ పోర్టల్ అడ్రస్ అని చూడండి, http://hpfsprojects.com అని వెబ్ పోర్టల్ అడ్రస్ ఉంది. ఆన్లైన్ అప్లికెంట్స్ దీన్ని జస్ట్ లాగిన్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెట్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి, సెల్ ఫోన్ కూడా చేసుకోవచ్చు. మా స్టేషన్లో మీకు ఫెసిలిటేట్ చేస్తాం. అలాగే దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 404-4225-520 టోల్ ఫ్రీ నెంబర్ కూడా జరిగింది. ఇంటెండింగ్ అప్లికేషన్స్ వేసుకునే వాళ్ళు వెబ్ పోర్టల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ జరిగింది, ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. విస్తృతంగా అన్ని నూక్ అండ్ కార్నర్ అన్ని నెట్ సెంటర్లో కూడా మేము ఇది అంటించడం జరుగుతుంది. ఫ్లెక్సీలు కూడా వేసాము. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్, ఆన్లైన్లో కూడా హైబ్రిడ్ మోడ్ అని ఉంది. ఇప్పుడు ఆన్లైన్ విధానంలో మీకు తెలుసు, డౌన్లోడ్ చేసుకుంటారు, యాక్సెస్ చేసుకొని, వెబ్సైట్ యాక్సెస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు 2 lakhs నాన్ రిఫండ్ అప్లికేషన్ ఫీ చేసుకొని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటారు. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. వివరాలన్నీ అన్ని ఇచ్చాం మేము. తర్వాత వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, అలాగే ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. ఇంకా స్టేషన్కి రావాల్సిన అవసరం వాళ్ళు లేదు. ఆల్రెడీ ఎంట్రీ పాస్ తీసుకొని మనకి డ్రాలా ప్లాట్స్ కేంద్రానికి వెళ్ళొచ్చు. ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి డ్రాలా ప్లాట్స్ శిల్పారామం తిరుపతిలో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాలా ప్లాట్స్ 11వ తారీఖు 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు వరకు మేము ప్రకటించిన 227 షాప్స్ తిరుపతి జిల్లాకు సంబంధించి రెస్పాన్స్ ప్రకారం ఇప్పుడు నిన్నటి పొద్దున వరకు చూస్తే 142 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇది గంటగా మారుతుంది. రేపు ఆస్పిఎస్ డే అంటున్నారు. ఈరోజు మేము ఆదివారం అయినా కూడా 24 గంటలు పనిచేస్తాం. అందరూ మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరైనా వచ్చి ఇంటెండింగ్ అప్లికెంట్స్ మా స్టేషన్ విజిట్ చేయొచ్చు, వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం. ఆఫ్లైన్ అంటేనేమో డీడీలు తీసుకొని వచ్చేసేస్తే మా డీడీ ఎంటర్ చేసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేపిస్తాం. అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఎంట్రీ పాస్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ పాలసీలో ముఖ్యం ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ కి అప్లై చేయొచ్చు, ఎన్ని షాప్స్ అయినా అతను రావచ్చు. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ లేదు, ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు. అలాగే అతను సెలెక్ట్ అయిన అప్లికెంట్ ఒక లైసెన్స్, ఒక ఇన్స్టాల్మెంట్ 6 ఇన్స్టాల్మెంట్ పర్ యానం, సంవత్సరానికి 6 ఇన్స్టాల్మెంట్లు. ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసేస్తే మేము ప్రొవిజనల్ లైసెన్స్ కానీ 12వ తారీఖు అతను షాప్ ఓపెన్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తాము. ఒక బ్యాంక్ గ్యారంటీ, ఒక ఇన్స్టాల్మెంట్కి సరిపడా బ్యాంక్ గ్యారంటీ 4 రోజులకు టైం కూడా ఇచ్చేసాము. ఫ్లెక్సిబుల్గా ఉంది. పాత లైసెన్స్ దారులందరితో మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ ఉంది. హ్యూజ్ అప్లికేషన్స్ వస్తాయని ఆశిస్తున్నాము.
మీడియా మిత్రులు కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గవర్నమెంట్ రెవెన్యూ కోసం మాకు సహకరిస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.